వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. హిట్ 3 అంటే హిట్ సిరీస్లోని మూడో సినిమా హిట్ ద థర్డ్ కేస్. సో ఆ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయింది. ఇప్పటి వరకు కూడా నాని ఎప్పుడు కనిపించినటువంటి ఒక వైలెంట్ మూడ్లో కనిపిస్తూ ఉన్నాడు. దసరా సినిమాలో అతను మాస్ హీరోగా మాస్ స్టార్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి విధానం మనం చూసాం. సరిపోదా శనివారం దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి ఇంకో సినిమా అనుకున్నాం. కానీ దసరాలో అంటే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల పరంగా సినిమాలన్నీ కూడా చూస్తే దసరాలో కాస్త వైలెంట్గా కనిపించాడు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ హిట్ 3 ఆ టీజర్ చూస్తే ఆ 1.5 minute టీజర్ అసలు న్యాచురల్ స్టార్ ఏంటి, ఇంత వైలెంట్ స్టార్గా మారిపడేంటి అని ఫ్యాన్సే ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజానికి ఇదివరకు వచ్చినటువంటి హిట్ ఫస్ట్ కేసు కానీ సెకండ్ కేసు కానీ అంటే విశ్వక్సేన్ చేసినటువంటి ఫస్ట్ కేసు అలాగే అడివిశేష్ చేసినటువంటి సెకండ్ కేసు, ఈ రెండిట్లో వాళ్ళిద్దరూ కూడా అంత వైలెంట్గా మనకు కనిపించలేదు. సో అక్కడ జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఏంటి, ఆ మిస్టరీ ఛేదించి నేరగాళ్లను పట్టుకునే వాళ్ళుగానే చాలా వరకు చట్టాన్ని అతిక్రమించని వాళ్ళుగానే అందులో మనకి ఆ ఇద్దరు కూడా కనిపించారు. కానీ హిట్ 3 టీజర్ చూసిన తర్వాత అర్జున్ సర్కార్ అంటే నాని చేసినటువంటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏదైతే ఆ రోల్ ఉందో చాలా వైలెంట్గా కనిపిస్తున్నాడు. ఎంత వైలెంట్గా అంటే ఈ మధ్య వచ్చినటువంటి మోస్ట్ వైలెంట్ ఫిలిం యానిమల్ సందీప్ రెడ్డి వంగ సృష్టించినటువంటి క్యారెక్టర్. సో రణబీర్ కపూర్ చేసినటువంటి ఆ యానిమల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎంత వైలెంట్గా ఉందో మనం చూసాం. ఆ సినిమాలోని వైలెన్స్ చూసి నిజంగా అంటే ఒళ్ళు జలధరించిపోతుంది అంటారు కదా, అలాంటి ఒళ్ళు జలధరింపజేసే వైలెంట్ సీన్లు ఆ సినిమాలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఆ టీజర్ చూస్తే ఈ 1.5 నిమిషం టీజర్లోనే ఆ వైలెన్స్ ఏదైతే ఉందో, ఆ బీభత్సం ఏదైతే ఉందో లాస్ట్ సీన్లో మనకు కనిపిస్తుంది. అతను ఒక కత్తి పట్టుకొని, అది కూడా ఒక వైట్ అండ్ వైట్ టోటల్ టాప్ టు బాటం వైట్ సూట్ వేసుకొని నెక్టై పెట్టుకొని ఒక దుర్మార్గుణ్ణి కత్తితోటి చీల్చి వేసిన వైనం ఏదైతే ఉందో అంటే మనం ఊహించుకోవాలి ఆ వైలెన్స్ని. సో రక్తం అంతా కూడా చెంది అతను అంటే పొట్ట మీద కత్తి పెట్టి నరికి అది లాగితే ఆ కత్తి బ్లడ్ అంతా కూడా పైన సీలింగ్ మీద చిమ్ముతుంది. అంత బీభత్సమైనటువంటి భయానకమైనటువంటి దృశ్యాలు ఆ సినిమాలో ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. అంటే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎంత వైలెంట్గా ఉండబోతోందో డైరెక్టర్ శైలేష్ కొలను మనకి ఈ చిన్న గ్లింప్స్లోనే మనకి తెలియజేశాడు అనుకోవాలి. అందుకని ఇప్పుడు అందరూ కూడా నాని న్యాచురల్ స్టార్ నుంచి వైలెంట్ స్టార్గా మారిపోయాడా అనేటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆయన అభిమానులకైతే ఆయన మాస్ స్టార్గా మారటం అనేది వాళ్ళకి ఇష్టమైనటువంటి విషయం. ఎందుకంటే మాస్ స్టార్ ఇదివరకు ఏదైతే ఒక క్లాస్ స్టార్గా ఉన్నాడో మాస్ స్టార్గా మారిన తర్వాత అతని ఇమేజ్ పెరుగుతూ ఉంది, అతని పరిధి మరింత విశాలమవుతుంది. ఇవాళ మనకున్నటువంటి స్టార్ హీరోలందరూ కూడా టైర్ 1 స్టార్ హీరోలందరూ కూడా మాస్ స్టార్లే. మాస్ సినిమాలు చేయటం వల్లే వాళ్ళకి ఆ స్టేచర్ వచ్చిందనేది అంటే దాంట్లో నిస్సందేహం అని చెప్పాలి. చిరంజీవి గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ దాకా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా అలాంటి మాస్ సినిమాలతోటే ఆ ఇమేజ్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు టైర్ 2 హీరోల్లో టాప్ అని చెప్పుకునేటువంటి నాని తను కూడా ఇప్పుడు టైర్ 1 స్టార్గా మారటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పైకి మాత్రం నాకు వీటి మీద ఈ నంబర్ల మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదని చెప్తూ ఉంటాడు. కానీ
అతను ఎంచుకుంటున్నటువంటి ప్రస్తుతం అతను ఎంచుకుంటున్నటువంటి ఆ సబ్జెక్టులను బట్టి చూస్తే క్లాస్ సబ్జెక్టుల కంటే కూడా మాస్ సబ్జెక్టులు అంటే మాస్ ఆడియన్స్కి చేరువ అయ్యేటువంటి సబ్జెక్టుల్ని ఎక్కువగా ఎంచుకుంటున్నాడు అనేటువంటి అభిప్రాయం మనకు తప్పకుండా కలుగుతుంది. దసరా అంతే సరిపోదా శనివారం అదే. ఇప్పుడు ఈ హిట్ 3 సో 24 గంటలు గడిచేటప్పటికంటే ఆ టీజర్ రిలీజ్ అయినటువంటి 24 గంటలు గడిచేటప్పటికి 17 మిలియన్ వ్యూస్ని ఆ టీజర్ సాధించిందంటేనే అది ఎంతగా ఆదరణ పొందిందో. అంటే ఒక షాకింగ్ క్యారెక్టరైజేషన్ తోటి అతను కనిపించడం అనేది అతని అభిమానులే కాకుండా మిగతా వాళ్ళను కూడా అట్రాక్ట్ చేసింది. అంటే మనకి జనంలో కూడా అదే పరిస్థితి ఉంది. క్లాస్ కంటే ఆ వైలెన్స్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు ఆడియన్స్లో. ఆడియన్స్ అభిరుచి ఓటీటీలో ఆ వైలెన్స్ ఎక్కువగా ఉండేటువంటి అంటే మర్డర్ మిస్టరీ క్రైము వైలెన్సు ఎక్కువగా ఉండేటువంటి సిరీస్లు కానివ్వండి సినిమాలు కానివ్వండి ఎక్కువ వ్యూస్ పొందుతున్నాయి అంటే దానికి కారణం ఆడియన్స్ అభిరుచిలో వచ్చినటువంటి మార్పు అనే చెప్పాలి. సో ఇప్పుడు అందుకే ఆ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టే తన క్యారెక్టరైజేషన్ని అంత వైలెంట్గా తను ఉండేట్లుగా చూసుకున్నాడా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సో నానిని ఎలా ప్రజెంట్ చేయాలో అందుకు ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మరింత ఎన్హాన్స్ చేసే విధంగా శైలేష్ కొలను డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుగురించే ఇప్పుడు ఆ టీజర్ అంతగా జనాదరణ పొందుతూ ఉంది. అంటే పెద్ద సూపర్ స్టార్లు టీజర్లకి వచ్చేంత ట్రైలర్లకి వచ్చేంత వ్యూవర్షిప్ ఈ చిన్న టీజర్కి లభించడం అనేది నిజంగా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయిందనే చెప్పాలి. కేజీఎఫ్ హీరోయిన్ అయినటువంటి శ్రీనిధి శెట్టి తెలుగులో నటిస్తున్నటువంటి హీరోయిన్గా నటిస్తున్నటువంటి మొట్టమొదటి సినిమాగా ఇది మన ముందుకు రాబోతుంది. మే 1వ తేదీ అంటే మే డేన ఈ సినిమా విడుదల కాబోతూ ఉంది. సో అందుకే మొదట చిన్న శాంపిల్గా ఈ టీజర్ని అంటే నాని బర్త్డే సందర్భంగా నిన్న 24వ తేదీ ఫిబ్రవరి 4 రిలీజ్ చేశారు. సో వాళ్ళు అనుకున్న దానికి మించి ఆ టీజర్ అనేది మంచి జనాదరణ పొందింది. సో ఇక సినిమా ఈ టీజర్లో అలా ఉందంటే ఇక సినిమాలో ఇంకెన్ని ఆ వైలెంట్ సీన్లు ఉంటాయో అందులోనూ నాని ఎలా పర్ఫామ్ చేశాడో అతని ఇమేజ్ ఈ సినిమాతోటి ఇంకెంత పెరుగుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.